వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ తెలుగువారి పాత్ర. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమంగా తగ్గిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పార్ట్ టైం రాజకీయ నాయకులు రావటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని సీఎం వ్యాఖ్యానించారు. తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ డీజీపీ పిఎస్ రామ్మోహన్ రావు రచించిన గవర్నర్ పెట్టు గవర్నర్ హౌస్ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇక ఈ పుస్తకం పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అవుతుందని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోవడం తమ మనుగడకు గుర్తింపునకు మంచి పరిణామం కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఫుల్ టైం పాలిటిక్స్ చేసేవాళ్ళు రావాలని కోరారు. గతంలో సంజీవ్ రెడ్డి, పివి నరసింహరావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఆ తర్వాత జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు ఆ స్థాయిని కొంతవరకు నిలబెట్టారని, ఢిల్లీలో తెలుగుపై గుర్తింపు తెచ్చారని చెప్పుకొచ్చారు. తెలుగు వారందరూ కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడేది తెలుగు భాష అని అన్నారు. జాతీయ రాజకీయాల్లో కూడా ఆ స్థాయి ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర కేబినెట్లో తెలుగు వాళ్ళను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. తెలుగువారి అంశాల గురించి పార్లమెంటరీ వ్యవస్థలో మాట్లాడేందుకు, విజ్ఞప్తి చేసేందుకు ఎవరూ కనిపించడం లేదని అన్నారు. అనుభవజ్ఞుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం సూచనలు తీసుకుంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అప్పట్లో నంద్యాలలో పీవీ పోటీ చేసినప్పుడు తెలుగువాడు ప్రధానిగా ఉండాలని, ఎన్టీఆర్ పీవీపై తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టలేదు అని గుర్తు చేశారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు ఒక మంచి సంప్రదాయాన్ని పాటించడంలో తప్పులేదని అన్నారు. తమ ప్రభుత్వం కూడా అలాంటి మంచి సంప్రదాయాన్ని పాటిస్తుందని ప్రకటించారు. జాతీయ స్థాయిలో తెలుగు భాష రెండో స్థాయిలో ఉన్నప్పుడు రాజకీయాల్లో అంతటి ప్రభావం చూపించలేకపోతున్నామని అన్నారు. ఇక్కడ వారు ప్రధాని అయితే ఉత్తరాది నేతకు రాష్ట్రపతి అవకాశం దక్కింది. అలాగే కేంద్ర కేబినెట్లోనూ గతంలో కనీసం 3 కీలక మంత్రులు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉండేవారు. ఒకప్పుడు నార్త్ నుంచి ప్రధాని ఉంటే సౌత్కు రాష్ట్రపతి పదవి ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర ఏంటో చర్చించాలి అన్నారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి భాష బేజాలు లేవని, అనుభవం కలిగిన వారి సూచనలు ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. రాష్ట్రాలుగా విడిపోయిన మనుషులుగా కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మీ అందరితో నా మనవి ఒక్కటే, రాష్ట్రము, రాష్ట్ర ఏర్పాటు, జరిగిన పరిణామాలు, దాని వెనకాల ఉన్న నేపథ్యాలు ఇవన్నీ కూడా నేనేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ లోతుగా తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనం అందరం మన వాళ్ళుగా మనందరం కలిసి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది, రాణించాల్సిన అవసరం ఉందని నేను బలంగా నమ్ముతున్నా. అందుకే పద్మవిభూషణ్ వచ్చినా, పద్మశ్రీ అవార్డులు వచ్చినా మన వాళ్ళకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళని గౌరవించడానికి అధికారికంగా మేము ముందుకు వచ్చినాం. ఈ కార్యక్రమంలో కూడా నేను రామ్మోహన్ రావు గారి పుస్తకావిష్కరణ అంటే మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నది మళ్ళీ మనందరం కూర్చొని కలిసి మాట్లాడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి,
5 ట్రిలియన్ ఎకానమీ అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాంట్లో 5 ట్రిలియన్ ఎకానమీలో మనం ఎట్లుండాలి, మన పాత్ర ఏముండాలి, అదేవిధంగా ఈ దేశ రాజకీయాలలో మన నిర్ణయం, మన పాత్ర, దేశంలోనే రెండవ అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాష. హిందీ తర్వాత చాలామంది బెంగాల్ అనుకుంటారు, కాదు, తెలుగు తర్వాతనే బెంగాల్. సో మరి జాతీయ స్థాయిలో మన భాష రెండవ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయాలలో కూడా మనం ఆ విధమైన ప్రభావం చూపించాల్సిన పరిస్థితుల్లో అధికారిక నిర్ణయాలలో మనం భాగస్వాములుగా ఉండాలి. ఒకప్పుడు రాష్ట్రపతి పదవి ఉత్తర భారతదేశానికి ఇస్తే ప్రధానమంత్రి ఇక్కడ ఉండేది. అటువైపు నుంచి ప్రధానమంత్రి ఉంటే ఇటువైపు నుంచి తప్పకుండా రాష్ట్రపతి పదవులు ఉండేది. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ గాట్ సో మెనీ ఆపర్చునిటీస్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.